రంగాచారి హైదరాబాద్ నుంచి. రంగాచారి గారు. హలో, నమస్కారం సార్. చెప్పండి గారు. హలో చెప్పండి రంగాచారి గారు. ఇప్పుడు అంబేద్కర్ గారు రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ లో చెప్పారు, చాలా కరెక్ట్, అది ఓకే. కాకపోతే అప్పటికి ఇప్పటికి దాదాపు 60 ఏళ్ళు అయింది కదా. 60 ఏళ్లలో చాలా మార్పు వస్తుంది కాబట్టి ఇప్పటి ఇప్పుడు 60 ఏళ్ల క్రితం ఉన్న తెలంగాణను మనం ఇప్పుడు అడగట్లేదండి, మార్పు వచ్చిందని చెప్పేసి అడగకుండా ఉంటున్నామా? ఇప్పుడు కొన్ని అప్పటికి ఇప్పటికి మార్పు ఏముందండి? హైదరాబాద్ క్విక్ గా చెప్పాలి మీరు. అది అయితే అప్పటికిప్పుడు చాలా మార్పు ఉంటుంది కాబట్టి మనం ఆ మార్పు దశలో ఎక్కడ అవసరం వస్తే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే గుజరాత్ లో ఫస్ట్ అహ్మదాబాద్ క్యాపిటల్. హలో, నన్ను చెప్పనివ్వండి సార్. చెప్పండి. గుజరాత్ లో అహ్మదాబాద్ క్యాపిటల్ గా ఉండింది. ఆ తర్వాత వాళ్ళు గాంధీనగర్ కన్స్ట్రక్ట్ చేసుకొని ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ హైదరాబాద్ లో సెకండ్ క్యాపిటల్ అంటున్నారు కదా. ఈ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ అంటే ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇవన్నీ దీన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్ లో జనం ఎక్కువ ఉంది, తర్వాత ట్రాఫిక్ జామ్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అన్నట్టయితే ఇంకా జనం వచ్చేసి ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇటువంటి పరిస్థితి ఒక్క నిమిషం. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కాకుండా విజయవాడ కానీ, గుంటూరు కానీ, వైజాగ్ కానీ అక్కడ పెట్టుకున్నట్టయితే అది డెవలప్ అవుతుంది, పరిసర ప్రాంతాలకు డెవలప్ అవుతాయి కదా. ఓకే రంగాచారి గారు, నేను ఇందాకనే దాని గురించి చెప్పడం జరిగింది. హైదరాబాద్కి మాత్రమే దేశానికి రెండో రాజధాని కాగల ఇన్ఫ్రాస్ట్రక్చర్ సత్తా ఉందని చెప్పేసి గతంలో అంబేద్కర్ గారు చెప్పారని ఇందాకనే చెప్పాను. దీని డెవలప్మెంట్ దాటిపోతున్నాను, నేను పదే చెప్తున్నాను. ఈ డెవలప్మెంట్ ఢిల్లీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటే గంట టైం పడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఎట్లా పెరుగుతుందండి? మీకు రోడ్స్, ఫ్లైఓవర్స్, సెంట్రల్ ఫండ్స్ చాలా వచ్చి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేయడానికి మా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తే దాదాపుగా 10 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు కంప్లీట్ అవ్వడానికి. అదే కనుక సెంట్రల్ ఫండ్స్ రావడం మొదలెట్టే అనుకోండి, ఇంకో సెకండ్ ఔటర్ రింగ్ రోడ్డు, MMTS ఇవన్నీ కూడా ఏంటంటే ఇంచుమించుగా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో మ్యాసివ్ ఫండ్స్ ఇన్ఫ్లో తోటి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉందండి. ఢిల్లీ రాజధాని అయితే గుర్గాం, గజియాబాద్, నోయిడా అంటే హర్యానా, యూపీ వరకు ఎలా అయితే విస్తరించిందో అభివృద్ధి, హైదరాబాద్ దేశానికి 2 రాజధాని అయితే నల్గొండ, వికారాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ ఇవన్నీ దాటిపోయే అవకాశం ఉందని మాత్రం నేను చెప్తున్నానండి. తర్వాత ముఖ్యంగా ఏంటంటే మెయిన్ అబ్జెక్షన్స్ అందరూ చెప్తుంది కూడా ఏంటంటే ఇది ఒక కుట్ర అంటున్నారండి. నేను పదే చెప్తున్నానండి, ఇది అభివృద్ధి కోసం నేను అడుగుతున్నది. తెలంగాణ రాష్ట్రంతో ముడి కాదు, తెలంగాణ సమస్యకి ఇది ఒక పరిష్కారము, ప్రాంతవాద అభివృద్ధి చెప్తుంది అని చెప్పేసి నేను చెప్తాను. ఇది అదే కనుక కుట్ర అయితే, అభివృద్ధి కోసం అడగడానికి కుట్ర అయితే కనుక ఆ కుట్ర చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. తర్వాత రెండోది ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడిగేది ఇక్కడ ఏంటంటే ఎమ్మెల్యేలు ఉండరు, తర్వాత ఎంపీలు ఉండరు అని చెప్పేసి ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అటువంటిది ఏమి ఉండదు. ఎలక్షన్స్, ఎన్నికలు మామూలుగానే జరుగుతాయి, అందరూ కూడా ఎన్నిక కాబడతారు. తర్వాత మూడో విషయం ఏంటంటే అందరూ కోట్ చేసేది ఓన్లీ టూ అఫైర్స్ విల్ బి ఇన్ సెంట్రల్ కంట్రోల్. డెవలప్మెంట్ ఎప్పుడైతే ఉందో మన మిగిలిన రాష్ట్రాల నుంచి వసూలు చేసిన పనులన్నీ కూడా ఇక్కడికి వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. తర్వాత హోమ్ అఫైర్స్ సెంట్రల్ కంట్రోల్లో ఉండడం వల్ల ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది, అంచేత కంట్రోల్ చేయలేకపోతే శీలా దీక్షిత్ గారు చెప్పింది. కలకటాలో జరిగింది, ఆంధ్రాలో జరుగుతుంది, కానీ ఢిల్లీలో జరిగింది కాబట్టి అది ఇమీడియట్ గా నేషనల్ ఫోకస్ వచ్చింది, దానివల్ల ఇమీడియట్ గా ఒక చట్టం వచ్చింది. ఆంధ్రాలోను కలకటాలో జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు అనుమతి ఉందా? చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటున్నారా? మీ పార్టీలో ఒక యాక్సెప్టెన్స్ వచ్చిందా? నేను గతంలో కూడా చెప్పడం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నానండి. ఇది నేను మా పార్టీకి ప్రపోజ్ చేయడం జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారికి నేను లేఖ ద్వారా ఈ ప్రతిపాదనలు, హైదరాబాద్ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు చెప్పడం జరిగింది. దీని గురించి పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మొన్న కూడా మా పార్టీలో కొంతమంది నేతలు మాట్లాడడం జరిగింది. ఇవాళ కూడా కొంతమంది నేతలు మాట్లాడారు. కొంతమంది అవునంటారు, ఏ ప్రపోజల్కైనా అవును అనే వాళ్ళు ఉంటారు, కాదనే వాళ్ళు ఉంటారు, ఎస్ అనే వాళ్ళు ఉంటారు, నో అనే వాళ్ళు ఉంటారు. డెఫినెట్గా దీని మీద నేను మా పార్టీని కన్విన్స్ చేయగలన నమ్మకం నాకుంది. ఎందుకంటే దీనివల్ల ఎవరికి నష్టం లేదు, అందరికీ లాభమే. ఎవరైనా ఎందుకు కాదనాలండి? హైదరాబాద్ని కబ్జా చేసుకుందాం అనుకునే వాళ్ళు కాదనాలి తప్పితే దీనివల్ల ఎవరికి నష్టం లేనప్పుడు అందరూ ఒప్పుకుంటారని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో పార్టీలో డెఫినెట్గా చర్చ జరుగుతుందండి, చర్చిస్తాము. పార్టీ కూడా దీని మీద నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సుధీష్ రాంభట్ల గారు. ఫేస్బుక్ లో నో నీడ్ టు గో ఫర్ సెకండ్ క్యాపిటల్ అంటూ 70% మంది పోస్ట్ చేస్తూ ఉన్నారు. ట్విట్టర్లో 66% మంది నో నీడ్ ఫర్ సెకండ్ క్యాపిటల్ అని పోస్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్ సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్, ట్విట్టర్లో తెలంగాణ సెకండ్ క్యాపిటల్ కోసం అంత మద్దతు లభించినట్టు కనిపించడం లేదు. ఏమంటారు? మరి నిన్ననే మీరు SMS పోల్ పెడితే ఇంచుమించుగా 67% మంది కావాలని చెప్పి అంటే చదువుకున్న విదేశాల్లో ఉండే వాళ్ళకి బహుశా ఇక్కడ ప్రాంత పరిస్థితులు సరిగ్గా అర్థం కాకపోయి ఉండొచ్చు. మీరు నిన్న పొద్దున్న న్యూస్ స్కాన్లో
ఇక్కడ మన లోకల్ పీపుల్ అందరూ చూసే టైం అది. Right. అది చూసినప్పుడు 66% మంది కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదే మీ ఛానల్లో జరిగిందండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీష్ రాంభట్ల గారు. క్వశ్చన్ అవర్ కార్యక్రమాన్ని ఇంత కంటిన్యూ చేస్తుంటారు. రేపు టీఆర్ఎస్ నేత కేటీఆర్ మనతో ఇదే టైంకి అందుబాటులో ఉంటారు. చూస్తూనే ఉండండి TV9.